గృహము మరి కరెంటు షాక్ ద్వారా మరి ఈ యొక్క గృహం కాలిపోవడం జరిగింది. దాని నిమిత్తం వారు చాలా బాధలు పడుతూ ఇబ్బందులు పడుతూ మరి అన్నీ కాలిపోయిన సమస్తము కాలిపోయి వారు ఎంతో బాధపడుతున్నారు. మరి వారికి ఒక సేవకులకు తెలిసిన తర్వాత మన వంతు మనకు కొద్దిగా సహాయం చేద్దామనేటువంటి ఆలోచన చేత ఈరోజు ముందుకు రావడం జరిగింది. మరి ఈ సేవకులు మరి సాకాయ్ గారు, మోషే గారు, అలాగే నేను యేషవ్ గారిని, అలాగే మన కొర్నెల్ గారు, అబ్రం గారు కలిసి కొంత సహాయం చేయడం జరిగింది. మా ద్వారా కొంత మేలు మాకు కలిగింది, మేము వారికి సహాయం చేసాము. అలాగే గిన్నెలు, రైస్ బ్యాగు, అలాగే సబ్బులు, గిన్నెలు, అలాగే మంచి నూనె, ఇలాగ ఇతర సామాన్లు, బట్టలు వారికి కొంత సహాయం చేయడం జరిగింది. కాబట్టి వారు ఎంతో ఆశించినప్పుడు మేము అంత చేయలేకపోయినప్పుడు కూడా మాకు కలిగింది వారు చేసాము. కాబట్టి ఇందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగా ఈ దుమ్మగూడెం మండల ఫెలోషిప్ ద్వారా కూడా వీరికి మేలు కలిగినట్లుగా మేము కమిటీలో మాట్లాడిన తర్వాత మరి వారు కూడా స్పందిస్తే వీరికి కూడా మేలు జరగటానికి మీరు దేవుడు కృప చూపనట్లుగా సాయం చేయమని దేవుడిని అడుగుతూ కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. అదే కాకుండా కొంత అమౌంట్ కూడా 2000 దాకా మేము సురేష్ గారికి పంపిస్తున్నాం. దగ్గర వచ్చి చిన్న అమౌంట్ ఇది, మేము పెద్దగా ఏం చేయలేకపోతున్నాం. సరే, దేవుని కృప ద్వారా దేవుడు వారిని ఆశీర్వదించాలని బలపరచాలని దేవుని స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్స్, ఫ్రెండ్స్. ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే మీరు కూడా చిన్న హెల్ప్ చేయండి, సహకరించండి. తమ్ముడు దేవుని అంగీకరించిన మంచి మిత్రులు, వారెవరిని అడగాడు కానీ ప్రేమతో మనం సహాయం చేద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఒకసారి ఉన్నాము. పొడియం సురేష్ గారి యొక్క ఇల్లు అండి. దీంట్లో మరి వీళ్ళంతా కూడా మొత్తం పెద్ద ఇల్లు ఇది. అదే కాకుండా ఈ గ్యాస్ బండలు ఎన్ని ఉన్నాయి? చిన్న గ్యాస్ బండలు 3 కూడా ఉన్నాయి. 2 పుల్లు బండాలు, 1 ఆపు బండ. ఈ కూడా 3 కూడా ఇక్కడ ఉండటం వలన ఎవరు కూడా ఏమి కూడా తీయలేకపోయారు. మరి వాళ్ళు వ్యవసాయ పనుల మీద పత్తి చేనులలో వెళ్ళిపోయారు. వెళ్ళటం వలన ఏమి కూడా వాళ్ళు ఇక్కడ ఉన్న వస్తువులు, డబ్బల కాట్లు కానీ, ఫ్రిడ్జ్ కానీ, తర్వాత కూలర్స్ కానీ అన్నీ ఇక్కడ ఈ వస్తువులు అన్నీ ఉండేవి. చాలా వస్తువులు ఉన్నాయని, టీవీ కానీ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. వస్తువులన్నీ కూడా టేబుల్, డైనింగ్ టేబుల్ మినిమం ఇక్కడ ఇంచుమించు ఒక డబల్ కాట్లు 2 మినిమం లేదనుకుంటా అంచనా ఒక 10 లక్షల దాకా అయి ఉండవచ్చు ఇక్కడ ఉన్న సామాన్లు. సరే, ఏదేమైనా మేమైతే పెద్ద సాయం ఏం చేయలేదు కానీ చిన్న సాయం మేము చేసాం. ఫ్రెండ్స్, దేవుని కృపను బట్టి మీకు అందరికీ విన్నపం చేస్తున్నాను. తమ్ముడు బట్టి ఎవరైనా హెల్ప్ చేసేవారు చేయండి. మొత్తం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ గ్రౌండ్లో ఏమీ కూడా లేదు, ఏది కూడా వాళ్ళ చేతుల్లో రాలేదు. కనుక దేవుని చిత్తమైతే వీరికి ఒక చిన్న హెల్ప్ ఇంకా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఈ విధంగా హెల్ప్ చేస్తారని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.